ఐపీఎల్ 18వ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెడీ అవుతోంది. తమకు 17 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్ను ఈసారైనా గెలవాలని పట్టుదలగా ఉంది. కోహ్లీ, పటిదార్, యష్ దయాల్ తప్పిస్తే మిగిలిన వారందరినీ వేలంలోకి వదిలేసిన ఆర్సీబీ పలువురు స్టార్ ప్లేయర్స్ ను తీసుకుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్ గా కోహ్లీకే పగ్గాలు అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ ఆర్సీబీ యాజమాన్యం మాత్రం రజత్ పాటిదార్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి షాక్ ఇచ్చింది. అయితే ముందుగా కోహ్లీకే కెప్టెన్సీ ఆఫర్ చేస్తే అతను రిజెక్ట్ చేశాడని తాజాగా యంగ్ వికెట్ కీపర్ జితేష్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు గత కెప్టెన్ డూప్లెసిస్ ను ఆర్సీబీ వదులుకుంది. అతని స్థానంలో మరో కెప్టెన్సీ ఆటగాడిని కూడా తీసుకోలేదు. దీంతో కోహ్లీనే మళ్లీ ఆర్సీబీని నడిపిస్తాడనే ఊహాగానాలు వినిపించాయి. ఈ మేరకు కోహ్లీకి ఫ్రాంచైజ్ ఆఫర్ ఇచ్చినా కోహ్లీ వద్దన్నాడని జితేష్ వెల్లడించాడు. ఆర్సీబీ కెప్టెన్సీ రేస్లో ముందే రజత్ పోటీలో ఉన్న సంగతి తనకు తెలుసన్నాడు. జట్టుతో ఉన్నప్పుడు ఆ విషయాలు తెలుస్తూనే ఉంటాయన్నాడు. కానీ విరాట్ భాయ్ ఆర్సీబీకి కెప్టెన్ గా ఉండాలని అనుకోలేదని ఆఫర్ ను రిజెక్ట్ చేశాడని జితేష్ చెప్పుకొచ్చాడు. చివరిసారిగా 2021 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీకి కోహ్లీ కెప్టెన్ గా ఉన్నాడు. 3 ఏళ్లు సారథ్యానికి దూరంగా ఉండడంతోనే కోహ్లీ మళ్లీ కెప్టెన్సీకి ఒప్పుకోలేదేమోనని జితేష్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కెప్టెన్సీని ఎందుకు తిరస్కరించాడో తనకు తెలియదని ఈసారి తెలుసుకుని చెబుతానంటూ వ్యాఖ్యానించాడు. అయితే గత 3 ఏళ్లుగా అతను కెప్టెన్ గా లేకపోవడంతోనే మళ్లీ ఆ బాధ్యతలు తీసుకునేందుకు అంగీకరించలేదేమోనంటూ అంచనా వేశాడు. ప్రస్తుతం ఆర్సీబీకి సారథిగా రజత్ బెస్ట్ ఆప్షన్ గానే ఉన్నాడని జితేష్ చెప్పాడు. మరోవైపు బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా కోహ్లీకి ఆఫర్ చేసిన విషయాన్ని వెల్లడించారు. ఆర్సీబీ కెప్టెన్ ను ప్రకటించే ముందు కోహ్లీతో చర్చించామని ఆండీ ఫ్లవర్ చెప్పాడు. కోహ్లీ చూపించిన మెచ్యూరిటీ తాను ఊహించలేదని ఆండీ ఫ్లవర్ చెప్పుకొచ్చాడు. రజత్ పేరును విరాట్ కూడా పూర్తిగా సపోర్ట్ చేశాడని గుర్తు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గత సీజన్ లో బెంగళూరు ప్రదర్శనను ఎవ్వరూ మర్చిపోలేరు. ఆరంభంలో ఆ జట్టు తేలిపోయింది. 8 మ్యాచ్ల్లో ఒక్క విజయమే నమోదు చేసి ఎలిమినేషన్ అంచున నిలిచింది. ఆ పరిస్థితుల్లో ఆర్సీబీ పుంజుకున్న తీరు అద్భుతం. వరుస విజయాలు నమోదు చేసి ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చింది. అయితే ఎలిమినేటర్ లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్ ను బెంగళూరు ఓపెనింగ్ మ్యాచ్ తోనే ఆరంభించనుంది. ఈ నెల 22న జరిగే మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. రజత్ ఐపీఎల్ లో కెప్టెన్ గా వ్యవహరించడం ఇదే తొలిసారి. సారథిగా అతనుకున్న అనుభవం కూడా తక్కువే. దేశ్వాళీ మధ్యప్రదేశ్ ను నడిపించిన ఎక్స్పీరియన్స్ ఉంది. గతేడాది సైద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ ను ఫైనల్ కు చేర్చాడు. దీంతో ఐపీఎల్ లో ఆర్సీబీని రజత్ ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరమే. విరాట్ కోహ్లీ ఎలాగూ ఉన్నాడు. రజత్ ను వెనకుండి నడిపిస్తాడు. జట్టు ఎంపిక నుంచి మైదానంలో అనుసరించాల్సిన వ్యూహాల వరకు విరాట్ కీలక పాత్ర పోషిస్తాడని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.